ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. మీకు ఎవరిని గురించి చెప్పానో అర్థమయ్యే ఉంటుందండి. ఇప్పుడు పద్మావతి అమ్మవారికి తిరుచానూరులో, తిరుపతిలో దగ్గరికి సమీపంలో ఉండేటువంటి తిరుచానూరులో వెలసినటువంటి పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని అమ్మవారిని గురించి మీకు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నానండి. ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎందుకు కార్తీక మాసంలో జరుగుతాయంటే, అమ్మవారు కార్తీక మాసంలో శుక్ల పంచమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్ని కార్తీక మాసంలోనే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే వీటికి బ్రహ్మోత్సవాలని పేరు ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిసారిగా సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించాడు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారనమాట. వార్షిక అమ్మవారికి జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు. పైన తిరుమలలో కొండ మీద వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో, అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి కూడా స్వయంగా కేవలం అమ్మవారికి మాత్రమే జరుగుతాయి ఈ ఉత్సవాలు, స్వతంత్రంగా జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు స్వతంత్రంగా వెలిసింది కాబట్టి అమ్మవారికి ఒక్కదానికే పైన స్వామికి జరిగినట్లుగానే అన్ని సేవలు, అన్ని వాహన సేవలు, అన్ని ఉత్సవాలు కూడా జరుగుతాయి అన్నమాట. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే కార్తీక మాసంలో ఎందుకు జరుగుతాయి అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది నేను. అదేవిధంగా ఈ అమ్మవారి ఉత్సవాలు మన నవంబర్ 17వ తేదీన ప్రారంభమయ్యి నవంబర్ 25వ తేదీన పంచమీ తీర్థంతో ముగుస్తాయి అన్నమాట. అయితే ఈ అమ్మవారికి జరిగేటువంటి లేక స్వామికి జరిగినట్లుగానే చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం, సింహవాహనము, గజవాహనము, కల్పవృక్ష వాహనము, ఈ విధంగా అన్ని రథోత్సవం, స్వర్ణ పల్లకి ఉత్సవం, స్వర్ణ రథోత్సవం, ఈ విధంగా అన్ని సేవలు కూడా చంద్రప్రభు వాహనం, సూర్యప్రభు వాహనం, అన్ని సేవలు కూడా స్వామికి ఎట్లా జరుగుతాయో ఆ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అదేవిధంగా అమ్మవారికి కూడా జరుగుతాయి. అయితే అమ్మవారికి జరిగేటువంటి ఈ వాహన సేవల్లో స్వామికి గరుడ వాహనం ఎలా విశేషమో, అమ్మవారికి జరిగేటువంటి వాహన సేవల్లో అమ్మవారు సింహవాహనము, గజవాహనము, ఇవి కల్పవృక్ష వాహనము, ఇవి కూడా చాలా శుభప్రదమైనటువంటివి. ఎందుకంటే అమ్మవారు సింహవాహనం ఎక్కిందంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది మనకి గుర్తొస్తుందన్నమాట. అమ్మవారు ఎప్పుడు కూడా దుష్టుల్ని శిక్షిస్తుంది, శిష్టుల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా గజవాహనం అనేటువంటిది ఐశ్వర్యానికి, దర్పానికి, ఏనుగు చాలా రాజసం కదండి. అమ్మవారి యొక్క రాజసానికి, ఐశ్వర్యానికి, సుసంపన్నానికి ప్రతీక కాబట్టి అమ్మవారి యొక్క వాహన సేవల్లో గజవాహనానికి కూడా చాలా విశిష్టత ఉంది. కాబట్టి ఈ గజవాహనాన్ని మనం వీక్షించినట్లయితే మనకి కూడా సకల శుభాలు, ఐశ్వర్యప్రదము లభిస్తుందన్నమాట. ఇంకా అదేవిధంగా కల్పవృక్ష వాహన సేవ. కల్పవృక్ష వాహనం అంటే మీకు తెలుసు, కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీర్చేది. అదేవిధంగా అమ్మవారు కల్పవృక్ష వాహనం మీద ఊరేగుతున్నప్పుడు కనుక మనం దర్శించామంటే మన యొక్క అభీష్టాలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తుందన్నమాట. ఇవి అమ్మవారికి అన్ని వాహన సేవలు ఈ విధంగా జరుగుతాయి. అయితే ఈ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి, ఆమె స్వయంగా పద్మ సరోవరంలో ఆ స్వామి స్వయంగా వెంకటేశ్వర స్వామి పద్మ సరోవరాన్ని తవ్వాడు. దాంట్లో మధ్యలో ఆమె ఇప్పుడు ఒక మండపంలాగా ఉంది చూడండి. ఆ పద్మ సరోవరంలో అక్కడ మండపంలో మధ్యలో ఆమె ఒక పద్మంలో నుంచి, బంగారు కమలంలో నుంచి అమ్మవారు 16 ఏళ్ల ప్రాయంలో అమ్మవారు అవతరించిందనమాట. అయితే ఈ అమ్మవారికి అలమేలు మంగ అని కూడా పేరు అనమాట. అయితే ఈ అలమేలు మంగ అంటే ఎందుకు పేరు వచ్చింది అంటే, తమిళ భాషలో అలర్ అంటే పువ్వు అనమాట. తమిళ లాంగ్వేజ్లో అలర్ అంటే పువ్వు, మేల్ అంటే పైన, మేల్ అంటే పైన, మంగై అంటే అందమైనటువంటి స్త్రీ అని అర్థం. ఆ అమ్మవారు ఆ పువ్వులో పైభాగంలో అందమైన స్త్రీగా అవతరించింది కాబట్టి ఆమెకి అలమేలు మంగ అని కూడా ఇంకొక పేరుందనమాట. అయితే ఈమె పద్మావతి అంటే పద్మంలోంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి పద్మావతి అని పేరు. అయితే ఈమె ఆకాశరాజు కూతురు పద్మావతి దేవి మాత్రం కాదండి. సాక్షాత్ మహాలక్ష్మీదేవే పద్మంలోంచి అవతరించింది కాబట్టి ఈమెకి పద్మావతి అని పేరు అన్నమాట. అయితే ఈ అమ్మవారికి జరిగేటువంటి ఉత్సవాల్లో మీకు చెప్పాను, పంచమీ తీర్థం లాస్ట్ ముగింపు రోజు జరుగుతుందన్నమాట. పంచమీ తీర్థం మనం పైన స్వామికి కనుక పుష్కరిణి చక్ర తీర్థం అని ఎట్లా పిలుస్తాం, అదేవిధంగా అమ్మవారికి నవంబర్ 25వ తేదీన
చివరి రోజున పంచమి తీర్థం జరుగుతుంది. ఇది చాలా ప్రాశస్త్యం పొందినటువంటిది అనమాట పంచమి తీర్థం. ఇంకా ఆ పంచమి తీర్థం రోజున విశేషంగా అమ్మవారికి ఆ రకరకాల సుగంధ ద్రవ్య పరిమళ పంచామృతాభిషేకాలు నిర్వహించి అమ్మవారిని స్వయంగా పద్మ సరోవరంలో ఉద్భవించింది కాబట్టి అర్చకులు అందరూ కలిసి అమ్మవారిని ఆ పద్మ సరోవరంలో స్నానం చేయించి తీసుకొస్తారు. అదే సమయంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం తరఫున అదేవిధంగా లక్షలాది మంది భక్తులు, వేల మంది భక్తులు కూడా ఆ పద్మ సరోవరంలో స్నానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు తీర్థమాడినటువంటి ప్రదేశం కాబట్టి, అమ్మవారు స్నానం చేసిన ప్రదేశం కాబట్టి, అదే సమయంలో మనం కూడా ఆ తీర్థంలో గనక మునకలు గనక వేసినట్లయితే మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. అదేవిధంగా ఒకవేళ ఆ సమయంలో రద్దీగా ఉండొచ్చు అంటే ఆ సమయంలో చేయలేకపోయినా ఆ రోజు మొత్తంలో ఎప్పుడు చేసినా కూడా మనకి అంతటి పుణ్యఫలాన్ని పొందవచ్చు. మన పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి అన్నమాట. ఎందుకంటే అమ్మవారు అప్పుడే తీర్థం ఆడినటువంటి ప్రదేశం కాబట్టి అసలు అది ఎంత అదృష్టం అండి మనకి. చేయాలంటే అది కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి కదా. కాబట్టి అలాంటి సమయంలో మనం కూడా ఆ తీర్థంలో గనక మునకలు గనక వేసినట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా హరించిపోతాయి. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఆ పంచమీ తీర్థం రోజున అమ్మవారికి పైన కొండ మీద తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన తన భార్యకి స్వయంగా సారిని పంపిస్తాడనమాట అర్చకుల ద్వారా. చాలా పెద్ద ఎత్తున విశేషంగా అసలు రోడ్డు మార్గం ద్వారా నడుచుకుంటూ గజరాజుల మీద ఆ వాహన సేవ సారె పంపించడం జరుగుతుంది. పసుపు కుంకుమ, అమ్మవారి చీర, సార, బంగారు ఆభరణాలు అన్నీ కూడా ఆయన దర్పానికి తగినట్టుగా, అమ్మవారు మహాలక్ష్మి కదా మరి ఆమెకు తగినట్టుగా ఆయన గజరాజుల మీద ఊరేగింపుగా భక్తి ప్రపత్తులతో అర్చకులు, అధికారులు అందరూ కూడా అమ్మవారికి సారను తీసుకురావడం జరుగుతుంది. దారిలో అక్కడక్కడ ఈ పవిత్రమైన మఠాలు ఉంటాయి కదా, అక్కడ ఆపి అక్కడ విశేషంగా పూజలు నిర్వహించి ఆ గజరాజుల మీదుగా ఊరేగిస్తూ కోలాటాలు, నృత్య ప్రదర్శనలతోటి, భక్తి ప్రపత్తులతోటి, అటు సాంస్కృతిక పరంగా, అటు ఆధ్యాత్మిక పరంగా, అటు ఆనంద పరంగా కూడా అమ్మవారికి అర్చకులు, అధికారులు అందరూ కలిసి సారను తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడంటే ఆ పంచమి తీర్థం రోజున ఏనుగుల మీద ఊరేగిస్తూ తీసుకొస్తారు. ఇది మనం విశేషంగా చెప్పుకోదగినటువంటి విషయం అన్నమాట. అమ్మవారి యొక్క ఉత్సవాల్లో స్వామి స్వయంగా సారని పంపిస్తారు. ఇంకా అమ్మవారికి ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలని అందించడం జరుగుతుంది. తిరుపతికి సమీపంలో ఉండేటువంటి తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి నుంచి కూడా గజవాహనం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తారు. అయితే ఈ అమ్మవారి యొక్క ఈ ఉత్సవాలని, వాహన సేవల్ని మనందరం కూడా దర్శించేవాళ్ళు వాళ్ళ యొక్క మహద్భాగ్యం, అమ్మవారి యొక్క అదృష్టం వల్ల దర్శించవచ్చు. ఒకవేళ దర్శించలేనటువంటి వారికి కూడా ఈనాటి సాంకేతిక పరిజ్ఞానం మనందరికీ తెలిసిందే కదా, టెక్నాలజీ వల్ల మనం అక్కడ జరిగేటువంటి ఉత్సవాల్ని ప్రత్యక్ష ప్రసారం యాజ్ ఇట్ ఈజ్గా మన ఇంట్లో కూర్చొని మనం ఎస్విబిసి భక్తి ఛానల్ ద్వారా దర్శించి అంతటి పుణ్యఫలాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం మనందరి యొక్క మహద్భాగ్యంగా చెప్పవచ్చు. అంతే కదండి, అంతటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ ఛానల్ ద్వారా మనం అక్కడ జరిగేటువంటి ఉత్సవాలను యథాతథంగా అప్పటికప్పుడే మనం ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నామంటే అది కూడా అంటే వీక్షించాలనేటువంటి హృదయం కూడా ఉండాలి కదా, మనకి శ్రద్ధాశక్తి ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా వీక్షించినా కూడా మనకి మన జన్మ ధన్యమవుతుంది. అమ్మవారు కూడా మనల్ని తప్పకుండా కరుణిస్తుందన్నమాట. ఇంకా ఈ పద్మావతి అమ్మవారిని గురించి చెప్పాలంటే మన తల్లి సాక్షాత్ లక్ష్మీనారాయణులు ఎవరండి, మన తల్లిదండ్రులు. కాబట్టి ఏది అడిగినా సరే మనం తిరుమలకు వెళ్ళి ఫస్ట్ దర్శించుకోవాలంటే ఫస్ట్ మనం తిరుపతికి వెళ్ళి తిరుచానూరులో ఉండేటువంటి అమ్మను దర్శించుకొని ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళి వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటేనే సంపూర్ణ ఫలం లభిస్తుంది. అంటే ఒక్కసారైనా, ప్రతిసారి కుదరకపోయినా సరే ఒకసారైనా సరే ఈ విధంగా కనుక చేస్తే మనకి తిరుమల యాత్ర చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ తల్లి కదా మనకి కావాల్సింది. ఎవరికైనా కూడా ఫస్ట్ మాతృదేవో భవ అనే చెప్పారు. కాబట్టి మన యొక్క బాధలు, కష్టాలు, సంతోషం ఏదైనా సరే ఫస్ట్ అన్నీ అమ్మకు చెప్పుకుంటే అమ్మ తండ్రికి చెప్తుంది. కాబట్టి ఆ ద్వారా మనకి మన కోరికలు కూడా సులభంగా తీర్చుకునేటువంటి మార్గం కలుగుతుంది. మనకి రామదాసు కూడా ఏం చెప్పాడు, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
పెళ్ళి అని చెప్పాడు కదా, అదేవిధంగా కాబట్టి మనం కూడా అమ్మ మనకి ఏదైనా భరించేటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మవారికి దర్శించుకొని ఆ అమ్మవారికి కనుక చెప్పుకుంటే ఆమె అయ్యవారికి మనం చెప్పాల్సిన పల్లె అమ్మకి చెప్తే చాలు, అమ్మ అయ్యకి చెప్పి మన యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చేసి మనల్ని తరింపజేస్తుంది, మనల్ని కరుణిస్తుంది. కాబట్టి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేకపోయినా సరే ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా ఆ ఉత్సవాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా వీక్షించి తరించగలరని చెప్పి ఆశిస్తూ, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నవంబర్ 25వ తేదీ పంచమి తీర్థాన్ని ఖచ్చితంగా దర్శించండి. కాబట్టి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా అండి, అసలు ఈ పద్మావతి అమ్మవారి యొక్క జన్మ రహస్యాన్ని గురించి నేను మరొక వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. అప్పుడు కలుసుకుందాం.